ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అత్యంత ప్రమాదకర ఫంగస్ ప్రయోగం చేపడుతున్నట్లు తెలుస్తోంది. చైనా ల్యాబ్ లో ఈ డేంజరస్ వైరస్ ను సృష్టిస్తున్నారు. ఫుసారియం గ్రామినేరియం అనే ఫంగస్ ను అభివృద్ధి చేస్తున్నారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటల్ని నాశనం చేసే శిలీంధ్రాలను ఇప్పటికే చైనా తయారు చేసింది. ఇందులో భాగంగా 2 చైనా శాస్త్రవేత్తల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. యున్కింగ్ జియాన్, జున్యాంగ్ లియూను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్లు FBI అధికారులు ట్వీట్ చేశారు. మిషిగన్ వర్సిటీ పరిశోధనల కోసం శిలీంధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఇది అగ్రికల్చర్ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని కలుగుతుందని, వాంతులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందంటున్నారు అధికారులు. ఏదైతే చైనా ల్యాబ్ లో అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ని తయారు చేస్తున్నారో దాన్నైతే ఇటు అమెరికా అయితే అగ్రికల్చరల్ టెర్రరిజం అంటుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ప్రపంచానికి పరిచయం చేసింది చైనా ల్యాబ్ లో తయారైనటువంటి కరోనా మొత్తం ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు అదే చైనా మరొక టెర్రరిజం అంటే అగ్రో టెర్రరిజానికి తెరలేపింది. అమెరికాలో 2 చైనా సైంటిస్టులను అయితే FBI అయితే అరెస్ట్ చేసింది. వారి దగ్గర నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకోగా అవన్నీ కూడా ఒక ఫంగస్ అన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫంగస్ తో మొత్తం అంటే ఆహార భద్రతను మొత్తంగా కూడా నాశనం చేయడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఫంగస్ గా గుర్తించారు. అది ముఖ్యంగా వరి, గోధుమ, బార్లీ ఈ పంటల్లో అమెరికాను సైతం ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతీయాలి. ఇప్పుడు ఈ రకంగా అన్నట్టుగా చైనా పన్నాగం పట్టినట్టుగా ఇప్పుడు అమెరికా అధికారులతో పాటు అమెరికా మీడియా కూడా ఒకటి చైనా పైన అనేక వార్తలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇది పశువులతో పాటు పంటలతో పాటు పశువులకు కూడా హాని కలిగించేది. అలాగే ఈ పంటలను ఈ ఫంగస్ సోకిన పంటలను తింటే మనుషుల కాలేయాలకు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ మనుషులతో కొంత మానవాళిని కూడా చాలా ముప్పు అనేటట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు శాస్త్రవేత్తలు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికాలో మొత్తం ఇప్పటికైతే మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్లో డెట్రాయిట్ మెట్రో ఎయిర్పోర్ట్లో 2 అనుమానులు FBI అధికారులు అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో సంచలన విషయాలు అయితే తెలుకొస్తున్నాయి. మరి ఈ క్రమంలో వారంతా కూడా అంటే ఈ ఫుసారియం గ్రామినేరియం అనే దీనికి నామకరణం కూడా చేస్తున్నారు ఈ వైరస్ కి, ఫంగస్ కు. అయితే 2 చైనా శాస్త్రవేత్తలైన యూనిక్ జియాన్ అలాగే జెన్యాన్ లియు అనే 2 కూడా ల్యాబ్లలో అంటే ఇదంతా కూడా చైనాలో వీళ్ళు ఇలాంటి ప్రయోగం ఏమైనా చేయాలనుకుంటే చైనా ల్యాబ్లో చేయొచ్చు. కానీ వీరు అమెరికాకు దీన్ని తీసుకొచ్చి అమెరికాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కొంతమంది మిత్రులతో వాళ్ళ సహాయకారంతో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్లో తయారు చేసి అమెరికా పంటలపైన, అమెరికా పశువులపైన వీటిని ప్రయోగించాలని ప్రయత్నం చేసినట్టుగా అమెరికా దీన్ని గుర్తించింది. దీని యొక్క ఆగ్రో టెర్రరిజంగా భావిస్తుంది. మరి ఆగ్రో టెర్రరిజంతో ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పంటలకు ముఖ్యంగా బార్లీ, గోధుమ ఈ పంటలకు నష్టం వాటికి అవకాశం ఉంటుంది. సరే, ఈ పంటల్లో నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఈ పంటల్లో తిన్నటువంటి అంటే ఈ మనుషులకు కూడా మానవాళికి కూడా చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. పశువుల్లో పునరుత్పత్తి కూడా ఉండదు. ఆ కాలేయం పైన తీవ్ర ప్రభావం పడుతుంది అన్నట్టు కూడా ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తంగా ఇప్పుడు చైనా ఇప్పటికే కరోనాను సృష్టించి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మరోసారి ఆ కరోనా తన ఉనికి చాటుకుంటుంది. ఇప్పటికీ భారత్తో పాటు ప్రపంచంలో కూడా ఒక్కొక్క కేసులు అయితే రోజు రోజుకు వెల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మరొక టెర్రరిజం అంటే ఆగ్రో టెర్రరిజం కి చైనా పాల్పడింది. మరి ఈ ఫంగస్ ను వాళ్ళు అక్కడ ల్యాబ్లో ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో FBI అధికారులు అయితే 2 చైనా సైంటిస్టులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరి వాళ్ళ నుంచి ఇంకా కీలక విషయాలు అయితే తెలుసుకున్నారు. మరి ఆ ప్రయోగం మేరకే ఇదంతా ఇక్కడ తీసుకొచ్చారా, లేక ఆ ఫంగస్ ను ఇదివరకే దాన్ని డెవలప్మెంట్ చేసి ఇంకెక్కడైనా అంటే అమెరికాలో ఇంకేమైనా ప్రయోగం చేశారా, వీటన్నిటిపైన వస్తుంది. అమెరికాతో అంటే ఈ ఫంగస్ తో అమెరికాని టార్గెట్ చేస్తారా, లేక గత 6 నెలల క్రితం ఇలాంటి ఒక వార్త భారత్ లో కూడా
కనిపించింది. భారత్ను చైనా హెచ్చరించింది కూడా. మేము ఇటు ఈ టెర్రర్ ఏదైతే అగ్రో టెర్రర్ అంటున్నామో ఆ భారత్ను దెబ్బతీయాలని, ఎదుగుతున్న భారత్ను దెబ్బతీయాలంటే భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధారితం, ఇక్కడ సమశీతోష్ణ స్థితి ఉంటుంది కాబట్టి అన్ని పంటలు అనువుగా పండుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కరోనాతో మొత్తం మానవాళిని ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు మేము భారత్ను కూడా టార్గెట్ చేశామని గత 6 నెలల క్రితం చిన్నపాటి అక్కడ వార్తలు కూడా మనం వినిపించాం. మరి అలాంటిది ఇప్పుడు అమెరికాలో అయితే ఏకంగా వెలుగులోకి వచ్చేసింది. ఇన్నాళ్ళు ఊహాజనితంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా పూర్తి ఆధారాలతో అమెరికా అధికారులు అయితే ఇవే ఆధారాలు అయితే వారిని అదుపులోకి అంటే పట్టుకున్నారు. పూర్తిగా దీనిపైన ఆరా తీస్తున్నారు. అమెరికాకి ఇప్పటికైతే ఈ ఫంగస్ను తీసుకొచ్చి అక్కడ ల్యాబ్లలో ప్రయోగం చేస్తున్నారు. ప్రయోగం కాతో పాటు ఇంకేమైనా ప్రయత్నం చేశారనే దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫంగస్ కనుక ఒకవేళ పంటలపైన ప్రభావం చాలా వరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సార్ పంటల ప్రభావమే కాదు, అసలు పంటల్లో ఇంకా ఉత్పత్తి ఉండకపోవడం అనేది దాని ప్రధాన టార్గెట్. ఆ పంటలు తిన్న మనుషులకు కూడా, మానవాళికి కూడా చాలా ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ కాలేయం పైన ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఇక పశువుల్లో పునరుత్పత్తి ఉండదు. అంటే ఇవన్నిటిని కూడా నామరూపాలు చేయకుండా చేయడమే చైనా టార్గెట్గా అమెరికా అయితే అంటుంది. మొత్తానికైతే చైనా చేసినటువంటి ఈ కుట్ర ఇప్పుడు ప్రపంచాన్ని అయితే వణికిస్తుంది. ఇలాంటి కుట్రలు ఇంకా ఏ దేశాలపైన ఇది ప్రయోగించింది. అమెరికాను సైతం ఇప్పుడైతే ఈ ఆగ్రో టెర్రర్ను పెద్ద చర్చగా మారుతున్న విషయం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.